అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో మనము ఇంట్లో పూజకు ఉపయోగించేటువంటి రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులను కానీ లేదా ఇంట్లో నార్మల్గా ఉపయోగించుకునేటువంటి రాగి వస్తువులు ఇత్తడి వస్తువులని మనం క్లీన్ చేసుకోవడానికి రకరకాల వస్తువులు అనేవి అంటే చింతపండు కానీ పీతాంబరిని కానీ ఎర్రమట్టిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే నిమ్మకాయని ఇలాంటి వాటన్నిటిని ఉపయోగించి గట్టిగా ప్రెషర్ అనేది పెట్టి తోమాల్సి వస్తూ ఉంటుంది. అలా చేసుకోకపోతే వాటిపై ఉన్నటువంటి మురికి అనేది జిడ్డు అనేది వదలదు. అలా కాకుండా చాలా సింపుల్గా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ లిక్విడ్ని మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులనే ఉపయోగించి చాలా ఈజీగా ఎటువంటి ప్రెషర్ అనేది లేకుండా కేవలము స్ప్రే బాటిల్ని ఉపయోగించి కానీ లేదా జస్ట్ కేవలం ఇలా వాటర్లో ఈ లిక్విడ్లో ముంచి కానీ మనం చాలా ఈజీగా సులువుగా వాటిని కొత్త వాటిలాగా మెరిసేలాగా క్లీన్ చేసుకోవచ్చండి. అలా అని చెప్పి దీనికి ఎక్కువ కష్టమా అంటే కష్టం కూడా అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్గా కేవలం 5 నిమిషాల్లోనే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే కేవలం ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వెడల్పాటి ఒక బేసిన్ లాంటిది తీసుకొని దాంట్లోకి వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు సర్ఫ్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు సర్ఫ్కు బదులు కావాలి అనుకుంటే ఏదైనా విమ్ లిక్విడ్ కానీ డిష్ వాష్ లిక్విడ్స్ కానీ ఏవైనా కానీ వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టీ స్పూన్స్ సర్ఫ్ తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు వెనిగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ వెనిగర్ని వంటలో కూడా యూస్ చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మకాయని యూస్ చేసుకోవచ్చు లేదా హాట్ వాటర్ అనేది తీసుకోండి. చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. వెనిగర్ తర్వాత ఒక టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. వంట సోడా కాదండి, బేకింగ్ పౌడరు. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు నిమ్మ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఈ నిమ్మ ఉప్పు మనకి చూడడానికి చిన్న సగ్గుబియ్యం లాగా ఉంటుంది. మనకి ఎక్కడైనా ప్రొవిజన్ షాప్లో చాలా ఈజీగా దొరికేస్తుంది. మనకి కాస్ట్ కూడా ఎక్కువగా ఉండదండి. కేవలం ఒక 20 నుంచి 30 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మొత్తం వాటర్లో అంతా మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. అలా కలుపుకుంటే మనకి రాగి ఇత్తడి వస్తువులని క్లీన్ చేసుకున్నటువంటి లిక్విడ్ అనేది తయారైపోతుంది. ఇక్కడ నేను బాగా నిస్తేజంగా మారినటువంటి కలశం చెంబుతోటి మీకు చూపిస్తున్నానండి. కేవలం ఈ కలశం చెంబుని నేను మీకు తెలిసేలాగా కేవలము మీకు అర్థమయ్యడం కోసమే నేను సగం వరకు మాత్రమే ఈ వాటర్లో డిప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, మీరు సగం వరకు డిప్ చేసినంత వరకు మీకు ఎలా కనిపిస్తుందో రిజల్ట్ అనేది చాలా విజిబుల్గా మీకు కనిపిస్తుంది. ముంచని దానికి ముంచిన దానికి తేడా అనేది మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి. మీరు ఇలా ముంచడమే కాకుండా మీరు ఒక స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని పోసుకొని జస్ట్ స్ప్రే చేసుకున్నా కూడా సరిపోతుందండి. మీరు ఒకవేళ ఇలా ఎవ్రీ టైం చేసుకోవాలి అని కష్టంగా అనిపిస్తే మీరు దీన్ని ఒకటేసారి తయారు చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వెనిగర్ లేని వాళ్ళు హాట్ వాటర్ అనేది యూజ్ చేయకుండా కేవలం వెనిగర్ని మాత్రమే యూజ్ చేయాలి. అలా చేసుకున్నప్పుడే మీకు ఇది స్టోర్ చేసుకోవడానికి నిల్వ ఉంటుంది. అలా స్ప్రే చేసుకున్న తర్వాత వదిలేసేయకుండా ఒక పొడి బట్ట తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా క్లీన్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మనకి వాటిపైన ఎటువంటి మరకలు మచ్చలు అనేవి లేకుండా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో. ఎంతో నిస్తేజంగా మారినటువంటి కలశం చెంబు అనేది ఇప్పుడు కొత్త దానిలాగా తలతల మెరిసిపోతుంది. అందరూ కేవలం రాగి వస్తువులకే ఇలా పనిచేస్తుందేమో అనుకుంటారు. లేదండి, ఇత్తడి వస్తువులు కూడా చాలా ఈజీగా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా కష్టపడకుండా క్లీన్ చేసుకోవచ్చండి. పండగ సమయంలో లేదా ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు యూజ్ చేసే వాళ్ళకి ఈ చిట్కా అనేది తప్పకుండా ఉపయోగపడుతుందండి. మీకు ఒకవేళ ఫైనల్గా కొన్ని జిడ్డులాగా అనిపిస్తూ ఉంటాయి, అంటే చాలా రోజుల నుంచి తుడవకపోతే వాటిని క్లీన్ చేసుకోకపోతే జిడ్డులాగా అనిపిస్తాయి. అలా జిడ్డులాగా ఉన్న వాటిని మీరు ఒక్కసారి డిష్ వాష్ లిక్విడ్ అనేది కానీ ఏదైనా లిక్విడ్ని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.